సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే విజయం మీద చాలా పక్కా కాన్ఫిడెన్స్ తో ఉంది. సో మెజారిటీ కూడా 20,000 ఓట్ల పై చీలికే వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో పోలింగ్ సందర్భంగా ఎట్లాంటి ఇష్యూస్ అయితే జరిగాయో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఈ విధంగా జరిగాయో, సో రేపు కౌంటింగ్ సందర్భంగా కూడా ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఎటువంటి మిస్యూజెస్ జరగకుండా సో కాంగ్రెస్ పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్లో ఉండేటువంటి ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి కూడా పిసిసి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సో రేపు ఈ కౌంటింగ్ పట్ల ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా సో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తాము ఈ ఎన్నికలు గెలిచి తీరుతాము, హైదరాబాద్ లో మళ్ళీ బీఆర్ఎస్ హవా కొనసాగిస్తామని చెప్తున్నారు. సో కంటోన్మెంట్ రివెంజ్ ని సో జూబ్లీహిల్స్ తో పూర్తి చేస్తామని చెప్పేసి, తీర్చుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో సైలెంట్ ఓటింగ్ అలానే మైనారిటీ ఓట్లంతా కూడా తమ వైపే ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో పోలింగ్ ముగిసినప్పటి నుంచి కూడా సో ఆయా డివిజన్లలో క్లస్టర్ల వారీగా ఉన్నటువంటి నేతలందరితో రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించుకొని ఫైనల్ గా ఖచ్చితంగా విజయం తమదే అని చెప్పేసి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సో తెలంగాణ భవన్ లో సో రేపు కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరితో హరీష్ రావు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో కౌంటింగ్ సెంటర్ల దగ్గర కౌంటింగ్ సెంటర్లో ఎట్లా వ్యవహరించాలన్న దాని మీద వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సో గాంధీ తెలంగాణ భవన్ లో మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్ తో మాట్లాడదాం. సో నరేష్, ఏంటి రేపు కౌంటింగ్ కి సంబంధించి ఏజెంట్లతో హరీష్ రావు సమావేశం నిర్వహిస్తున్నారు కదా, సో ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? సో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ దే విజయం అని చెప్తున్నప్పటికీ కూడా సో బీఆర్ఎస్ నేతల్లో కొంత హోప్స్ అయితే కనిపిస్తున్నాయి. సైలెంట్ ఓటే కావచ్చు, లేదా మైనార్టీలే కావచ్చు, లేదా స్లమ్స్ లో బస్తీల్లో ఉండేటువంటి ఓటర్లంతా కూడా సైలెంట్ గా తమకే ఓటు వేశారు, ఇవి బయటికి చెప్పట్లేదు అనేటువంటి మాటలన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో రేపటి ఫలితం పట్ల, కౌంటింగ్ పట్ల బీఆర్ఎస్ నేతల్లో ఎట్లాంటి ఆలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు? మొత్తానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక అత్యంత కీలకమైనది. ఈ ఎన్నికలో గెలవడం ద్వారా తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టాలి, అదేవిధంగా రానున్న స్థానిక సంస్థలు కావచ్చు, జీహెచ్ఎంసీలో సత్తా చాటాలనేది ఈ బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. అందుకు అనుగుణంగానే పార్టీలో పెద్ద ఎత్తున సర్వశక్తులు ఒడ్డింది ఈ ఎన్నికకు సంబంధించి గెలుపు కోసం. అయితే ఇప్పుడు సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టు సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా పడింది. చాలామంది ఇది గ్రహించట్లేదు. సర్వేలన్నీ కూడా తారుమారు అవుతాయి. సర్వేలు కనీసం ఒక 3% నుంచి 8% మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఆ 8%లో సగం అంటే 4% సైలెంట్ ఓటింగ్ తమకు పడినా కూడా ఖచ్చితంగా తాము బయటపడతాము, కనీసం స్మాల్ మార్జిన్తో గెలుస్తామన్న ధీమాతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా పోలింగ్ అయిపోయిన రోజు నుంచి కూడా ఇదే ధీమాతో ఉన్నారు. అదేవిధంగా లెక్కలు వేసుకుంటున్నారు. నిన్న వార్ రూమ్లో హరీష్ రావు, కేటీఆర్ కీలకమైన అంటే ఈ ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసుకుంది. బూతుల వారీగా లిస్టులు తెప్పించుకుని ఏ బూత్లో ఎంత ఓటింగ్ నమోదైంది, ఆ ఓటింగ్లో బీఆర్ఎస్కి ఎంత పడుతుందనే లెక్కలు కూడా వీళ్ళంతా కూడా సేకరించి పెట్టుకున్నారు. ఇదే సమాచారాన్ని కేసీఆర్ కూడా అందించిన సమాచారం. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్లో పోలింగ్ బూత్ ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. మొదట హరీష్ రావు ఈ సమావేశం ప్రారంభించి కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. వాస్తవానికి నిన్న మొన్న కేటీఆర్ ఎక్కడ కూడా ఎన్నికల తర్వాత కనిపించలేదు. కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా వచ్చి దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా తమకు హోప్స్ ఉన్నాయన్న ఏదైతే ఇండికేషన్స్ బీఆర్ఎస్ పార్టీ పంపిస్తుంది. రేపు పోలింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు చేయడంలో ఎక్స్పర్ట్స్ అంటే పోల్ మేనేజ్మెంట్ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేక ఎన్నికలు ఎదుర్కొంది. కానీ ఈ ఎన్నిక కాస్త డిఫరెంట్గా జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. కాంగ్రెస్ పార్టీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు కూడా మొన్న జరిగినట్టే ఇంతకుముందు ఏదైతే మొన్న పోలింగ్ డే సందర్భంగా జరిగిన ఘర్షణలు ఏవైతున్నాయో అవి కూడా ఖచ్చితంగా రేపు కూడా జరిగే అవకాశం ఉంటుందన్న దిశానిర్దేశం. అదేవిధంగా ఏజెంట్లు ఏ విధంగా కౌంటింగ్ సమయంలో వ్యవహరించాలి, సమయస్ఫూర్తితో వ్యవహరించాలనే అంశం మీద కూడా హరీష్ రావు, కేటీఆర్ దిశానిర్దేశం చేస్తాం. ఒకవైపు అయితే ఇక షేక్పేట నుంచి ఎర్రగడ్డ వరకు కూడా ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. బూతుల వారీగా 407 బూతుల వారీగా సమాచారాన్ని తెప్పించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఖచ్చితంగా అందరూ అన్నట్టు కూడా ముస్లిం మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కి పడలేదు. ఖచ్చితంగా తమకు కూడా ఓట్లు మెజార్టీ ఓట్లు పడి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయడం తమకు కలిసి వచ్చింది అనే దాన్ని కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు. అదేవిధంగా అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ కూడా అమలు చేయని పక్షంలో ఓటర్లు సహజంగానే అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బయటికి చెప్పడానికి కాస్త భయపడినప్పటికీ కూడా ఓటు రూపంలో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటు వేశారు. ఖచ్చితంగా తమకు కలిసి వస్తున్న ఆశాభావంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగబోతున్న ఫలితం ఏదైతే రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఏజెంట్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఫలితం అనుకూలంగా వస్తుంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు కావచ్చు, గ్రేటర్ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి సత్తా చాటుదామన్న నమ్మకం అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో మొత్తం